రమేష్ కుమార్. రైతు కష్టం వర్షార్పణం. జిల్లాలోని పలు మండలాల్లో జోరు వాన, అధిక వర్షాలతో ఎర్రబారుతున్న పత్తి, వందలాది ఎకరాల్లో పంటకు నష్టం, పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదని అన్నదాతల ఆందోళన. ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఉప్పునుంతల మండల కేంద్రంలోని కదిరే బక్కయ్యకు చెందిన పొలం, వరి పొలం. ఈసారి కురుస్తున్న భారీ వర్షాలకు వ్యవసాయ బావి నుంచి నీరు ఊటగా పారుతూ పొలాన్ని ముంచెత్తుతుంది. అధిక వర్షాలతో పంట పొలం మొత్తం నీట మునిగి ఉండటం, జాలు వారుతుండటంతో వరి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతు ఆందోళన చెందుతున్నాడు. అధిక వర్షాలతో పంట దిగుబడి చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారంట రైతులు. జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా ముసురు వాన కురుస్తుంది. సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం మంగళవారం రోజంతా కొనసాగింది. కోడేరు మండలంలో అత్యధికంగా 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. నాగర్ కర్నూలు, కలకుర్తి, బల్మూరు, పెద్దగుత్తపల్లి మండలాల్లో 11 మిల్లీమీటర్ల నుంచి వర్షం కురిసింది. జిల్లాలో ఈసారి అధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికే పత్తి, మొక్కజొన్న పంటలు ఎర్రబారి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి పొలాలు నీట మునిగిన రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి అనేది ఆ సాక్షి ప్రత్యేక ఆర్టికల్ ఇచ్చింది. కోడేరు, నాగర్ కర్నూలు, కలకుర్తి అనేది. సో వర్షపాతం ఎక్కడెక్కడ ఎంత నమోదైనది అని కూడా ఇచ్చింది. సో అలా అయితే ఇలా స్థానిక ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ. స్థానిక సంస్థలు 47% బీసీ రిజర్వేషన్లు ఉంటాయా? నిబంధనలకు విరుద్ధమంటూ రద్దు చేస్తారా? ఒకవేళ రద్దు చేసిన పక్షంలో పాతవే కొనసాగుతాయా? అవే కొనసాగితే గత రిజర్వేషన్ల స్థానాలు మారుతాయా? లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పరంగా అమలు చేస్తుందా? మిగతా పార్టీలు ఎలా స్పందిస్తాయి? ఇలా స్థానిక ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 42% బీసీ రిజర్వేషన్లు పెప్పునకు సంబంధించి నేడు హైకోర్టులో విచారణ జరగనుండగా ఆశాబాహులు ఎవరికి వారు ఊహాగానాల్లో మునిగిపోయారు.